తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ శోభను సంతరించుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2-3 రోజులుగా సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో పట్టణం నుంచి కూడా పల్లెటూరులో కూడా ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఏదైతే ఆర్టీసీ బస్సులు పండుగకి ఎన్ని బస్సులు ప్రత్యేకంగా బస్సులు వేశారన్న అంశాలపైన మనం ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శ్రీదేవి ఉన్నారు. మిగతా విషయం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, సంక్రాంతి పండుగకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులు ప్రత్యేకంగా వేశారు? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మహబూబ్నగర్ రీజన్లో దాదాపుగా 10 డిపోలు ఉన్నాయి. 10 డిపోలలో మాకు 825 సర్వీసులు మేము డైలీ ఆపరేట్ చేస్తాము. ఇదే కాకుండా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను 460 బస్సులు మేము మొత్తం తిప్పుతున్నాము. హైదరాబాద్ నుంచి మనకి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి దాదాపుగా ప్రతిరోజు ఒక 50 నుంచి 60 బస్సులు అదనంగా మేము బస్సులు తిప్పడానికి ప్లాన్ చేశాము. అదేవిధంగా తిప్పాము. మేడం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన నేపథ్యంలో ఫ్రాడ్ ఎట్లా ఉంది? ఈ మధ్యకాలంలో కూడా సామాజిక మధ్యలో కూడా గొడవలు జరుగుతుంది. దీన్ని ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఎట్లా కట్టడి చేస్తున్నారు? మనకి 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి స్కీము అమల్లోకి వచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ రాకముందు మా రీజన్లో రోజుకి 2.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటే అందులో దాదాపుగా 1,30,000 వరకు మహిళా ప్రయాణికులు ఉండేవాళ్ళు. కానీ ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి దాదాపుగా 4 లక్షల మంది ప్రయాణికులు రోజు ప్రయాణం చేస్తున్నారు. ఈ 4 లక్షల మంది ప్రయాణికుల్లో దాదాపుగా 2.5 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండడం జరుగుతోంది. చాలా అపూర్వమైన స్పందన లభిస్తోంది. మరి దానికి అనుగుణంగానే మన క్రూని, డ్రైవర్స్ని, కండక్టర్స్ని కూడా మేము ప్రత్యేకంగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మేము ఈ మహిళా ప్రయాణికులందరికీ కోరేది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో ఆ ఆధార్ కార్డు కానీ లేకపోతే మన ఓటర్ కార్డు కానీ ఒరిజినల్ని వాళ్ళు క్యారీ చేయాలి. ఒరిజినల్ పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము వాళ్ళకి టికెట్ రుసుము వసూలు చేయము, 0 టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇంకా డూప్లికేట్ పేపర్స్ తోటి, కార్డ్స్ తోటి ప్రయాణం చేస్తున్నారు. మేము దీని ముఖంగా కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఒరిజినల్ కార్డుని ప్రయాణం చేసేటప్పుడు దగ్గర ఉంచుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాము. ముఖ్యంగా అంటే పండుగ వేళ కూడా ప్రత్యేకంగా బస్సులు ట్రావెల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వ వాహనాలు ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో ఈరోజు ఒక ప్రైవేటు బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డ్రైవర్స్ కానీ మీరు కానీ? ఆర్టీసీ అంటేనే సురక్షితానికి మారుపేరు. మన దగ్గర యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన డ్రైవర్ సోదరులు చాలా సుశిక్షితమైన శిక్షణ తీసుకున్న డ్రైవర్స్ మన ఆర్టీసీలో ఉంటారు. ఆర్టీసీ బస్సులో కానీ హైర్ బస్సులో కూడా మేము డ్రైవర్స్ శిక్షణ ఇచ్చే పంపిస్తాము. ఇదే కాకుండా మనకి డిపోలలో ప్రత్యేకంగా సేఫ్టీ వార్డెన్స్ ఉంటారు. ఈ సేఫ్టీ వార్డెన్స్ ప్రతిరోజు కూడా డ్రైవర్స్కి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కొంచెం యాక్సిడెంట్ ప్రోన్గా కనపడతారో, కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కానీ కొంచెం నెగ్లిజెంట్ కానీ ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇదే కాకుండా మేము రీజన్లో ప్రతి మంగళవారము, శుక్రవారము కూడా డ్రైవర్స్కి మేము శిక్షణ ఇస్తూ ఉంటాము. మెయిన్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఆర్టీసీ తీసుకుంటూ ఉంటుంది. రైట్, మొత్తం మీద వేసుకున్నట్టే సంక్రాంతి పండుగకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాము. హైదరాబాద్ నుంచి పల్లెటూరు వెళ్ళడానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకంగా అదనంగా బస్సులు వేసాం. ఇప్పటి నుంచి కూడా ఆర్టీసీ సురక్షితంగా ప్రయాణం చేయండి. కొత్త ప్రభుత్వం కూడా మహిళలకు ఎట్లా ఉచిత ప్రయాణం చేస్తా, ఉచిత ప్రయాణ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మహిళలు ఆధార్ కార్డు ఒరిజినల్ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఆర్ఎం గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.